ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ABN ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇక అదాని ఎంటర్ప్రైజెస్, అదాని పోర్ట్స్, ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా షేర్లు లాభాలు ట్రేడ్ అవుతుండగా సిప్లో, ఇన్ఫోసిస్, SBI లైఫ్ ఇన్సూరెన్స్, HDFC బ్యాంక్, HCL టెక్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, US ఇరాన్ మధ్య ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. అలాగే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ తమ స్వింగ్ లోలను కూడా బ్రేక్ చేస్తూ లోవర్ హైస్ ను కూడా రూపొందిస్తున్నాయి. సో ఈ పరిస్థితుల్లో మార్కెట్ దిశ ఏంటి సార్? సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి ముఖ్యమైన సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి అంటారు? ఐ థింక్ లాస్ట్ 1.5 month గా మనం నిఫ్టీ ప్యాటర్న్ చూస్తాండి. 24,601 ఎప్పుడైతే April 21st రోజు ఫామ్ అయిందో, దాని తర్వాత నెక్స్ట్ టాప్ 24,400, నెక్స్ట్ హై, దాని తర్వాత హై 24,000. సో మీరు ఇప్పుడు అన్నట్టు లోవర్ హైస్ రెజ్యూమే స్టార్ట్ అవుతుంది. బట్ లోవర్ లో అనేది ఇంకా బ్రీచ్ అవ్వలేదు. రీజన్ ఏంటంటే మనకి 7th April రోజు అయితే గ్యాప్ క్రియేట్ అయిందో 23,153. సో ఆ గ్యాప్ చాలా చాలా కీ సపోర్ట్ గా యాజ్ ఆఫ్ నో ఉంటుంది అని చెప్పుకోవచ్చు మనం. సో ఐ థింక్ 13th May రోజు కూడా 23,200 వచ్చి దాని తర్వాత 24,000 దాకా కూడా వెళ్ళటం చూసాం. అండ్ అగైన్ నిన్నటి లో కూడా 23,155 ఎగ్జాక్ట్లీ ఆ గ్యాప్ ఫిల్ చేసి అక్కడి నుంచి ఒక మంచి ర్యాలీ రావటం చూసాం. సో మనకి ట్రేడ్ అనేది లోవర్ లెవెల్స్ లో వచ్చినప్పటికీ ఈ స్టేజ్ లో అయితే బయింగ్ జోన్ గా మనం చెప్పుకోవచ్చు. 23,100 నుంచి 22,800 ఈ 300 పాయింట్స్ అనేది బై జోన్ గా చెప్తాం మనం. అదేవిధంగా ఐ థింక్ రెసిస్టెన్స్ జోన్ కి వెళ్ళాలి అంటే కనుక ఇట్ హ్యాస్ టు క్రాస్ 300 పాయింట్స్ అని చెప్పాలి. ఎందుకంటే కరెంట్లీ 23,330 దగ్గర ఉంది. అండ్ 23,671 అనేది 20-day మూవింగ్ యావరేజ్. ఒకవేళ దాటింది అంటే కనుక స్వింగ్ హై 24,089. సో ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ 22,800 అండ్ అప్ సైడ్ ఆఫ్ ద రేంజ్ 23,800. 1000 పాయింట్స్ లోనే కొట్టుముట్టాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ప్లే మొత్తం కూడా ఆప్షన్స్ అండ్ వీక్లీ ఎక్స్పైరీలోనే జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ మనకి 22,800, 23,800 గా చెప్పుకోవచ్చు. సిమిలర్ చార్ట్స్ బ్యాంక్ నిఫ్టీ. సో ఐ థింక్ 57,456 ఫస్ట్ హై, సెకండ్ హై 56,344, థర్డ్ హై 55,536. సో యాజ్ ఆఫ్ నో 54,300 దగ్గర ట్రేడ్ అవుతున్న బ్యాంక్ నిఫ్టీ. అన్లెస్ 56,000 క్రాస్ అవుతే తప్ప బుల్ జోన్ లోకి ఎంటర్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇందాకే నిఫ్టీలో అనుకున్న 7th April గ్యాప్ ఏదైతే ఉందో 52,778. ఇన్ఫాక్ట్ నిన్నట్లో 53,000 అండ్ ఇంతకుముందు స్వింగ్ లో ఏదైతే 20th May రోజు రావటం చూసాం 52,836. సో రెండు ఇండిసెస్ కూడా గ్యాప్ ఫిల్ చేసి ఇప్పుడు డైరెక్షన్ లెస్ గా బిహేవ్ చేస్తున్నాయి. ఐ థింక్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడే మనం అనుకున్న ప్రాబ్లీ 7th April రోజు ఏదైతే ఉందో 52,778 ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది. అండ్ ఇమీడియట్ రెసిస్టెన్స్ ఇప్పుడే చెప్పినట్టు 200-day మూవింగ్ యావరేజ్ 56,180. రైట్ సార్, వెంకటేశ్వర్లు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే అండి. ఐడియా, వోడాఫోన్ సార్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ రెండు ప్రైవేట్ రేట్లు తీసుకోవచ్చా? సో ఐ థింక్ ఐడియా మీరు కొద్దిగా రిస్కీ బెట్ అవుతుందండి ఈ స్టేజ్ లో. సో మనందరికి తెలిసిందే ఈ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లోనే ఆల్మోస్ట్ 8 రూపీస్ నుంచి 15 దాకా వెళ్ళటం చూసాం. ఆఫ్ కోర్స్ గతంలో కూడా ఇది ఆల్ టైమ్ ఆర్ ప్రీవియస్ స్వింగ్ హై మనం చూస్తే కనుక 2024లో 19 వరకు కూడా వెళ్ళింది. డెఫినెట్ గా 19 వరకు కూడా వెళ్తుంది. బట్ ఇక్కడ నుంచి స్ట్రైట్ అప్ ఉంటుందా లేదంటే కరెక్షన్ వస్తుందా అనేది వెరీ ఛాలెంజ్. సో ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయింది అంటే కనుక ఇది ఈజీగా 12.13 కూడా వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది. అంటే అబౌట్ 2 రూపీస్ 2.5 రూపీస్ కిందకి వచ్చే ఛాన్స్ ఉంది. అఫ్ కోర్స్ ఒక 5 రూపీస్ అప్ సైడ్ కూడా ఉంది కాబట్టి మీరు ఫేజ్ మేనర్ లో యూ షుడ్ బై అని చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. సో నా ఉద్దేశంలో 20-day మూవింగ్ యావరేజ్ అనేది 13.3 దగ్గర కనపడుతుంది ఇప్పుడు. సో 13.33 నుంచి 12.50 మధ్యలో మీరు ఐడియాని అక్యుములేట్ చేయొచ్చు. లేదు ఐ వాంట్ టు బై ఇమీడియట్లీ అనుకుంటే కనుక ఐ థింక్ మీరు యూ షుడ్ డూ SIP కైండ్ ఆఫ్ బయింగ్ చేస్తేనే ఇట్ విల్ వర్క్ అని చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా చూస్తే కనుక బ్యాంకింగ్ నేమ్స్ లో వన్ ఆఫ్ ది గుడ్ స్టాక్ అండి. ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఉన్న నేమ్ ఇది. సో ఈ స్టాక్ కూడా ఒక మంచి డీసెంట్ కరెక్షన్ కి లోన్ అయింది. సో లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లోనే ఐ థింక్ క్లోజ్ టు అబౌట్
325 నుంచి కరెంట్ మార్కెట్ ప్రైస్ 268 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్వింగ్ లో కూడా దీనికి 241. సో ఈవెన్ బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా 268 నుంచి 241 మధ్యలో అక్యుములేట్ చేయాలి. రెండు కూడా మీకు 1 year టైం ఫ్రేమ్ ఉంటే ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. రైట్, నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, సిమెన్స్ ఎనర్జీ సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ చెప్పండి సార్, కొనుండాను. ఓకే, పిఎన్బి హౌసింగ్ మనకు చూస్తే కనుక 993 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ అండి. సో లాస్ట్ మంత్ ఒక రివర్సల్ బార్ రావటం విషయం 1105 నుంచి ఆల్మోస్ట్ కరెంట్లీ 990 దగ్గర అండ్ లో 960 కూడా. సో దీని సపోర్ట్ పాయింట్ మనం చూస్తే కనుక దీని హోల్ మూవ్మెంట్ మనం చూడాలి. 730 నుంచి 1100 ఆల్మోస్ట్ 300 పాయింట్స్ మూవ్ అయిన స్టాక్. మేబీ 50% రిట్రేస్మెంట్ అంటే 150 రూపీస్ కింద సపోర్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ 950 దగ్గర కనపడుతుంది. అండ్ 20th March రోజు ఒక గ్యాప్ క్రియేట్ అయింది విచ్ ఈస్ అబౌట్ 933. సో దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ మేజర్ సపోర్ట్. సో రెసిస్టెన్స్ పాయింట్ అనేది 1105 క్రాస్ అవుతే ఐ థింక్ 1141 దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత 2024 అక్టోబర్ హైస్ ఏదైతే ఉందో 1202 దగ్గర నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్స్ ఉంది పిఎన్బి హౌసింగ్. రైట్, నెక్స్ట్ కాలర్ పటాబి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. రాజేంద్ర గారు నమస్కారం అండి. మా దగ్గర ఓరియానా పవర్ 75 షేర్స్ ఉన్నాయి సార్ 1960లో. హలో, ఓకే, యా, మరి రోజు ఏమంటారు సార్, మొన్న రిజల్ట్ వచ్చాక డౌన్ అయింది, ఏమైనా ఎవరేజ్ చేసుకోవచ్చు అంటారు లాంగ్ టర్మ్ కి? ఐ థింక్ పవర్ సెక్టర్ లో ఇట్స్ లిటిల్ లెస్ నోన్ నేమ్ అని చెప్పొచ్చండి. సో ఒకవేళ మీరు ఫ్రంట్ లైన్ లో ఉండాలంటే కనుక దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ నేమ్స్. సో రైట్ ఫ్రమ్ దాకే అనుకున్న ఈవెన్ అదాని పవర్ లాంటి స్టాక్స్ కూడా షుడ్ బై. ఒరియానా పవర్ ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ క్లోజ్లీ హెల్డ్ నేమ్స్ ఉంటాయండి, వీటిలో ఎక్కువ పార్టిసిపేషన్ ఉండదు కాబట్టి నా ఉద్దేశంలో ఉన్న స్టాక్ హోల్డ్ చేయొచ్చు బికాస్ సెక్టర్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. బట్ యావరేజ్ చేయడం అనేది ఐ డోంట్ థింక్ ఇలాంటి స్టాక్స్ లో ఇట్స్ వర్త్. యావరేజ్ మనం ఎప్పుడు కూడా లాట్ ఆఫ్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ అండ్ ఐ థింక్ ఒక ఈవెంట్ బేస్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ వచ్చినప్పుడు కొంటాం తప్ప ఐ థింక్ అట్లీస్ట్ లెస్ లోన్ నేమ్స్ లో యావరేజ్ చేయడం ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా. రైట్ సార్, గత కొన్ని రోజుల్లో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ సూచీలు సుమారు 10 నుంచి 11% వరకు పెరిగాయి. సో అలాగే అనేక షేర్లు కూడా మంచి ర్యాలీ అయితే చేశాయి. షార్ట్ నుంచి మీడియం టర్మ్ పెట్టుబడుల కోసం ప్రస్తుతం పరిశీలించదగిన ఆసక్తికరమైన షేర్లు ఏమైనా ఉన్నాయా సార్? ఐ థింక్ మీరు అన్నట్టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ టోటలీ అవుట్ పర్ఫార్మ్ చేశాయండి అట్లీస్ట్ ఏప్రిల్లో. సో జరిగింది ఏంటంటే మార్చ్ లో ఇయర్ ఎండ్ కన్సిడరేషన్ చాలా మంది హెచ్ఎన్ఐస్ అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా సమ్మేశారు. దాని తర్వాత ఏప్రిల్ మొత్తం మంత్ కూడా ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు. సో ప్రాబ్లీ ఈ నేపథ్యంలో ఇంకా కొద్దిగా అప్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది మిడ్ అండ్ స్మాల్ క్యాప్. బట్ ఐ థింక్ వీ నీడ్ టు బి కేర్ఫుల్ ఇలాంటి టైంలో. సో ఆల్రెడీ 30-40% పెరిగిన నేమ్స్ లో కొనే వాటికన్నా స్ట్రాంగ్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీ షుడ్ ట్రై టు పర్ష్యూ అన్న ఉద్దేశం. సో కొన్ని ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్స్ లైక్ మెటల్స్ లో ఇప్పుడే అనుకున్న లాయిడ్ మెటల్ ఒకటి ఐ థింక్ ఇట్స్ లుకింగ్ గుడ్ 1800 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఒకాడ్ ఐ థింక్ నాట్ టు ఫర్గెట్. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక అఫ్ కోర్స్ లాస్ట్ 2-3 days లో దేర్ వాజ్ లాట్ ఆఫ్ న్యూస్. వాళ్ళకి ఏదో ఎఫ్డిఐ అప్రూవల్స్ వచ్చింది, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ డ్రగ్ అనేసి, ఇవన్నీ కూడా 1600 నుంచి 2100 దాకా కూడా పెరిగిన నేమ్ ఇది. బట్ స్టిల్ చార్ట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక 2013 అంటే ఆల్మోస్ట్ 13 years హై ఏదైతే ఉందో 2025 బ్రీచ్ చేసింది. సో ఇలాంటి నేమ్స్ అన్ని కూడా రానున్న 1-2 years లో దే విల్ డూ గుడ్. సో నా ఉద్దేశంలో ఒక 2200 ఉంది, 1600 to 2200 అంటే ఆల్మోస్ట్ 600 పాయింట్స్ పెరిగింది. అండ్ హైబిటా నేమ్ ఒకవేళ ఈ స్టాక్ కరెక్ట్ అరౌండ్ 1800-1850 వస్తే కనుక ఆర్ మేబీ 1900 ఆ లెవెల్లో వన్ షుడ్ ట్రై టు బై. ఈవెన్ టాటా స్టీల్ ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా ఐ థింక్ ప్రీవియస్ హై ఏదైతే ఉందో 224 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. కరెంట్లీ 210 దగ్గర ఉంది. అప్ టు 185 టాటా స్టీల్ కూడా అక్యుములేట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ కిషన్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రాజేంద్ర గారు నమస్కారం అండి. ఒక 2 స్టాక్స్ సార్, పెరల్ గ్లోబల్ ఇండస్ట్రీస్ ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఇంకొకటి త్రివేణి ఇంజనీరింగ్ నా దగ్గర ఉన్నాయి సార్, లాభాల్లో ఉన్నాను, ఉండాలా, లాభం తీసుకోమంటారా? ఫస్ట్ స్టాక్ ఏదన్నారండి? పెరల్, P ఫర్ పాట్నా, E ఫర్ ఈస్ట్, A ఫర్ అండమాన్, పెరల్ గ్లోబల్ ఇండస్ట్రీస్. ఓకే, I think దాని కోట్ ఐఎమ్ నాట్ గెటింగ్, మేబీ దానికి ఏదైనా కోట్ ఉండొచ్చు. బట్ ఐ థింక్ త్రివేణి యూ షుడ్ హోల్డ్ అనే నా సజెషన్ అండి. సో ప్రాబ్లీ చాలా సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న నేమ్. ఆల్రెడీ స్టాక్ 435 నుంచి 359 దాకా కరెక్ట్ అయింది. సో మీరు ప్రాఫిట్ లో ఉన్నప్పటికీ నా ఉద్దేశంలో యూ షుడ్ హోల్డ్ ఆన్. నెక్స్ట్ 2-3 months మీరు హోల్డ్ చేయగలిగితే కనుక ఈవెన్చువలీ
స్వింగ్ హై 435 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో త్రివేణి ఈజ్ ఎ హోల్డ్ ఎట్ ప్రెసెంట్. రైట్ సార్, ఇప్పుడు ప్రెసెంట్ గా ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? లాట్ ఆఫ్ వొలటాలిటీ ఉందండి మార్కెట్ లో, ఎస్పెషల్లీ మనకి ఫ్రంట్ లైన్ ఆర్ మేబీ నిఫ్టీ స్టాక్స్ లో వొలటాలిటీ ఎంత ఉంది అంటే కనుక మనం చూసాం లాస్ట్ 2-3 days లో ఐటీ నేమ్స్ విత్ ఇన్ 2 days ఆల్మోస్ట్ 7-8% పెరగటం చూసాం. అంతే స్పీడ్ గా నిన్న ఎస్పెషల్లీ టీసీఎస్ స్టాక్ 2 days ఏదైతే పెరిగిందో అది మొత్తం కూడా ఎవాపరేట్ అయిపోవడం చూసాం. బట్ ఇండెక్స్ ఎక్కడ మూవ్ అవ్వలేదు నిఫ్టీ మనం చూస్తే కనుక. సో ఇండెక్స్ అదే రేంజ్ లో ఉంది 23,300 ఆర్ 400 రేంజ్ లో. బట్ స్టాక్స్ అన్ని కూడా చాలా వొలటైల్ ఉన్నాయి. సో ఇలాంటి వొలటైల్ మార్కెట్ లో స్టాక్ పికింగ్ ఈజ్ ఎ వెరీ వెరీ ఛాలెంజింగ్. సో ట్రేడర్స్ అయితే దే షుడ్ స్టే అవే అండి. ఒకవేళ ఉండాలి అనుకుంటే కనుక దే షుడ్ బి ఇన్ ఆప్షన్స్ రూట్. సో అది కూడా ఆప్షన్స్ లో ఏంటంటే మనం కొన్నప్పుడు దట్స్ ద మాక్సిమం లాస్ ప్రీమియం ఏదైతే పే చేస్తాం. బట్ ఫ్యూచర్స్ లో ప్లే చేసే వాళ్ళు దే షుడ్ స్టే అవే అని నా ఉద్దేశం. బట్ డెఫినెట్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో దిస్ ఈస్ ద ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఈవెన్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ మనం చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద ఎఫ్ఎంసీజీస్ కానీ లార్జ్ క్యాప్ ప్రైవేట్ నేమ్స్ కానీ లైక్ లీవర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాస్ట్ 3-4 years లో 0 రిటర్న్స్ ఇచ్చిన నేమ్స్ ఇవి. సో నెక్స్ట్ 3-4 years లో దే విల్ డూ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో ఇలాంటి స్టాక్స్ ని వన్ షుడ్ ట్రై టు పిక్ ఫర్ లాంగ్ టర్మ్. అండ్ షార్ట్ టర్మ్ కోసం ఆర్ మేబీ ట్రేడింగ్ బెట్స్ తీసుకునే వాళ్ళకి స్టాక్స్ ఏవైతే ఆల్ టైమ్ హై హిట్ అయ్యి కరెక్ట్ అవుతున్నాయో ప్రాబ్లీ స్టాప్ లాసెస్ దగ్గర ఉండి సపోర్ట్ పాయింట్స్ దగ్గరలో మనకు ఉంటే కనుక దట్స్ ద గుడ్ థింగ్ అని నా ఉద్దేశం. బట్ లాట్ ఆఫ్ స్టాక్స్ ఏవైతే టాప్ నుంచి 40-50 ఆర్ 70% కూడా ఎవాపరేట్ అయిపోయి పుల్ బ్యాక్స్ వస్తున్నాయో వాటి జోలికి మాత్రం వెళ్ళొద్దని నా సజెషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 140-150 నుంచి అరౌండ్ సబ్ 30s వచ్చింది. ఇప్పుడు అగైన్ 50 వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. సో ఇలాంటి స్టాక్స్ ని వన్ షుడ్ ట్రై టు కంప్లీట్లీ అవాయిడ్ అని మా చార్ట్ సజెస్ట్ చేస్తాయి. రైట్, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ ఇన్ఫోసిస్ 1270 లో ఉన్నాయి సార్ నా దగ్గర. అయితే అమర్ రాజా ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా? ఇన్ఫోసిస్ ఏం చేయమంటారు? ఐ థింక్ ఇన్ఫోసిస్ ఈ స్టేజ్ లో లాంగ్ టర్మ్ కి దెర్ ఇస్ నో హార్మ్ అని చెప్తున్నాండి. ఎందుకంటే మనం చూసాం 2023 ఆల్మోస్ట్ 3 years లో ఏదైతే ఉందో 1185 అది కూడా కట్ అయ్యి ఐ థింక్ లాస్ట్ మంత్ లో 1089 దాకా రావటం చూసాం. ఆఫ్ కోర్స్ మీరు కొంచెం హై ప్రైస్ లో కొన్న 1270 అంటే ఆఫ్ కోర్స్ టాప్ నుంచి చూస్తే కనుక యూ మైడ్ ఏ గుడ్ బై. ఎందుకంటే 2000 నుంచి 2000 రూపీస్ నుంచి కరెక్ట్ అవుతున్న నేమ్ ఇది. సో నా ఉద్దేశంలో లాంగ్ టర్మ్ కి అయితే ఈ షుడ్ ట్రై టు హోల్డ్ అండి. అండ్ ఇన్ఫాక్ట్ 1000 రూపీస్ వస్తే కనుక ఈ షుడ్ యావరేజ్ అవుట్. లేదు ట్రేడింగ్ బెట్ కింద తీసుకున్నాను అంటే కనుక ఈ షుడ్ సీ ద లెవెల్స్ అండ్ ట్రేడ్. సో యాజ్ ఆఫ్ నో 1403 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది ఇన్ఫోసిస్ కి 200-day మూవింగ్ యావరేజ్. సో దట్స్ వేర్ యూ షుడ్ ట్రై టు సెల్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రేడింగ్ బెట్. బట్ లాంగ్ టర్మ్ 2-3-4 year వ్యూ ఐ థింక్ ఇన్ఫోసిస్ ఇస్ ఎ హోల్డ్. రైట్, నెక్స్ట్ కాలర్ సాయి శంకర్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అమ్మా. నమస్కారం రాజేంద్ర గారు. ఐసిఐసిఐ, ఐఎఫ్సిఐ షార్ట్ టర్మ్ తీసుకోవచ్చండి? సో క్లియర్లీ ఐసిఐసిఐ నో అండి. రీజన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది అండ్ చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుతున్న నేమ్. సో లార్జ్ క్యాప్ ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని కూడా ఇదే ప్యాటర్న్ లో మనకి ట్రేడ్ అవుతున్న టైం ఇది. సో నో అనే నా సజెషన్. లేదు నాకు ఇంట్రెస్ట్ ఉంది ఐ వాంట్ టు బై స్టిల్ అనుకుంటే కనుక 1187 స్టాప్ లాస్ పెట్టుకోవాలి. కరెంట్లీ 1243 దగ్గర ట్రేడ్ అవుతున్న ఐసిఐసిఐ బ్యాంక్ ని. సో మేబీ ఒకవేళ మార్కెట్ రికవర్ అయ్యి లార్జ్ క్యాప్ బ్యాంక్స్ ఆర్ ప్రైవేట్ నేమ్స్ లో బయింగ్ వస్తే 1330 వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి ఒక 90 రూపీస్ అప్ మూవ్ ఉంది. అట్ ద సేమ్ టైం మేబీ 1187 అంటే క్లోజ్ టు 50 రూపీస్ డౌన్ సైడ్ ఉంది. దట్స్ ద స్టాప్ లాస్ అన్న సజెషన్. ఐఎఫ్సి ఆల్రెడీ ఒక మంచి మూవ్మెంట్ రావటం చూసామండి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లోనే. ప్రాబ్లీ స్టాక్ 46 నుంచి కరెంట్లీ 78 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్. సో దీనికి 98 వరకు కూడా పొటెన్షియల్ ఉన్న స్టాక్ ఇది. సో లాస్ట్ 4 sessions లోనే 61 to 78 ఆర్ 82 వరకు ఇన్ఫాక్ట్ ఈ రోజు హై వెళ్ళటం చూసాం. ఇలాంటప్పుడు చేజ్ చేసి కొనే కన్నా కరెక్షన్ వచ్చినప్పుడు కొంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఈ స్టాక్ యాజ్ ఆఫ్ నో కరెక్షన్ అనేది అరౌండ్ 69 ప్రైస్ లో ఉంది. ఆఫ్ కోర్స్ చాలా దూరం ఉంది. బట్ అగైన్ దెర్ ఇస్ నో చాయిస్, వీ హావ్ టు వెయిట్. లేదు ఐ వాంట్ టు టేక్ రిస్క్ అంటే కనుక 72 కింద స్టాప్ లాస్ మీరు పెట్టుకోవాలి. 78 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఈవెన్చువల్లీ ఇది లాస్ట్ ఇయర్ 2024 జూలై హై ఏదైతే ఉందో 91 వరకు కూడా. నెక్స్ట్ కాలర్ సతీష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి. సార్ నా దగ్గర హుండై ఉంది, 20% లాస్ లో ఉన్నాను. దాని నుంచి ఎమ్మెల్యే షిఫ్ట్ కావచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఇంకోటి సెయింట్ కొనొచ్చా ప్రెజెంట్ రేట్ లో? రెండోది ఏదండి?
సెయింట్. అవును సార్. యా, ఐ థింక్ హుండై టు M&M షిఫ్ట్ ఈస్ గుడ్ అనిపిస్తుంది ఈ స్టేజ్ లో. ఎందుకంటే హుండై మనం చూసాం లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ గా ఐ థింక్ ఇట్స్ నాట్ డూయింగ్ గుడ్. ఈవెన్ ప్రైస్ వైజ్ కూడా ఇట్స్ అండర్ పర్ఫార్మింగ్ అండ్ M&M అని చెప్పుకోవాలి. బట్ ఈవెన్చువల్లీ M&M కూడా మనం చూసేది ఏంటంటే చార్ట్స్ పరంగా 2425 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో ఈ స్టాక్ ఆఫ్ కోర్స్ మనకి 3800 దగ్గర నుంచి కరెక్ట్ అవుతూ 3000 దాకా రావటం చూసాం. సో నా ఉద్దేశంలో యూ షుడ్ అజ్యూమ్ ఇది మళ్ళీ 25-26 వస్తుంది అని అజ్యూమ్ చేయాలి. బికాస్ ఒకవేళ మార్కెట్ ఇంకా డీప్ అయ్యి ఆటో నేమ్స్ కొద్ది పడితే కనుక ఇంకొక 10% కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నా సజెషన్ అయితే 50% యూ షుడ్ షిఫ్ట్ నా అండి, అండ్ బ్యాలెన్స్ 50% ప్రాబ్లీ వెన్ M&M ఈస్ అరౌండ్ 2500 అలా వచ్చినప్పుడు యూ షుడ్ ట్రై టు షిఫ్ట్. అండ్ సైంట్ అగైన్ ఇట్స్ ఐటీ నేమ్, సో అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ ఇది. డెఫినెట్లీ వోలటాలిటీ ఉంటుంది అండ్ యూనో అప్ అండ్ డౌన్ మూమెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే 2023లో 2400 రూపీస్ ఉన్న స్టాక్ ఐ థింక్ 3 months లో 750 దాకా రావటం చూసాం. కరెంట్లీ 896 దగ్గర ఉంది. ఒకవేళ మీరు కొన్నా కూడా ఈ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్. సో కాంట్రా బై కింద ఈ స్టాక్ ని చూస్ చేసుకోవాలి సైంట్ ని. సో బిట్వీన్ 890 and 840 మధ్యలో మీరు కొనొచ్చు. బట్ 750 కింద కంపల్సరీ స్టాప్ లాస్. దీనిలో స్ట్రెంత్ రావాలి అంటే కనుక సైంట్ లో 1055 క్రాస్ అవ్వాలి. సో ఐటీ రికవరీ మొత్తం వచ్చింది అంటే కనుక ప్రాబ్లీ 1055 క్రాస్ అయినాక 1200 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ స్టేజ్ లో రిస్క్ టు రివార్డ్ ఈస్ వెరీ గుడ్. యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ కింద సైంట్ యూ షుడ్ బై అని నా సజెషన్. రైట్ సార్, రామారావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్, రాజేంద్ర గారు. నమస్తే. హలో, చెప్పండి సార్. మ్యాట్కో ఫార్మా 14% లాస్ లో ఉన్నాను సార్. అది హోల్డ్ చేయాలంటారా లేదా యావరేజ్ చేయొచ్చా, ఏంటి అర్థం కావట్లేదు. నాట్కో ఆల్వేస్ డిసప్పాయింటింగ్ చేసిన నేమ్ అండి ఇది. ఐ థింక్ లాస్ట్ 2 years బ్యాక్ కూడా అదే ప్యాటర్న్ మనం చూసాం. విత్ ఇన్ 1 month క్లోజ్ టు 1300 నుంచి 750 దాకా రావటం చూసాం. అండ్ లాస్ట్ 3 days లో డిజాస్టర్ సెల్లింగ్ రావటం చూసాం. సో రిజల్ట్స్ ఎక్కడైతే అనౌన్స్ చేసిందో స్టాక్ ఆల్మోస్ట్ 1240 నుంచి 925 దగ్గర కరెక్ట్ అవటం మనం చూసాం. సో అగైన్ ప్రాబ్లీ ఈ రేట్ లో అయితే రిస్క్ టు రివార్డ్ ఈస్ ఫేవరబుల్ అని చెప్పొచ్చు. స్వింగ్ లో 815. సో దట్స్ వేర్ ఐ థింక్ నెక్స్ట్ క్లియర్ సపోర్ట్ ఉంటుంది నాట్కోలో. సో మీ దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి స్టాక్ మీ 1 to 2 years టైం ఫ్రేమ్ ఉంటే కనుక హోల్డ్ చేయమని సజెస్ట్ చేస్తాను. అండ్ యావరేజ్ దీనిలో చేయటం ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా, ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ నేమ్స్ ఫార్మాలోనే మీరు కొనాలి అనుకుంటే కనుక. ఫర్ ఇన్స్టెన్స్ ఇందాకే చెప్పిన ఒకార్డ్ ఒకటి యూ షుడ్ కీప్ ఇన్ వాచ్, కొనకూడదు ఇమీడియట్లీ. లేదు అంటే కనుక యూ షుడ్ స్టార్ట్ బయింగ్ దివీస్ ఇలాంటి టైంలో. సో నెక్స్ట్ 4 to 5% కరెక్షన్ లో దివీస్ ని మీరు అక్యుమిలేట్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బట్ నాట్కో ఇస్ నాట్ ఎ బ్యాడ్ స్టాక్, బట్ దీని పర్ఫార్మెన్స్ చాలా చాలా దీనిలాగా ఉంటుంది, బేసికలీ సెలెక్టివ్ ఉంటుంది. సో మంచి రిజల్ట్స్ వచ్చినప్పుడు 1-2 weeks లోనే పెరిగే స్టాక్, బ్యాడ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు అంతే సివియర్ గా పనిష్ చేసే కైండ్ ఆఫ్ స్టాక్. సో ఆల్ ఇన్ ఆల్ యావరేజ్ అయితే వద్దు నాట్కో, బట్ అరౌండ్ 1300 అలా వస్తే కనుక దానిలో ఎగ్జిట్ తీసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ అనిత గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. నేను ఫ్రెష్ గా క్వాలిటీ పవర్ తీసుకోవాలనుకుంటున్నానండి. ఏ ప్రైస్ లో తీసుకోవాలి? అలాగే నా దగ్గర పెడిలైట్ ఉన్నాయండి, అప్పుడే 1 year నుంచి ఉన్నాయి, అది పెద్దగా పెరగట్లేదు. దానికి షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ చెప్పగలరా? అలాగే తేజ్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయండి 39,000 లో. దానికి షార్ట్ టర్మ్ మీ వ్యూ చెప్పండి. ఇంకా ఐ టేక్ పిడిలైట్ అండి. సో నా ఉద్దేశంలో పిడిలైట్ స్టాక్ టోటలీ సైడ్ వేస్ ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో కోర్స్ లాస్ట్ 10-15 సెషన్స్ లో టోటలీ ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అవుతుంది 1400 నుంచి 1500 మధ్యలో. ప్రాబ్లీ లాస్ట్ 4 to 5 months లో దీని రేంజ్ అరౌండ్ 1300 నుంచి లో ఇస్ 1250 అండ్ హై ఇస్ 1424. సో ఇలాంటి స్టాక్స్ లో షార్ట్ టర్మ్ సపోర్ట్ అనేది ఇట్స్ వెరీ టఫ్ టు టేక్ ఎ కాల్. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ సపోర్ట్ అనేది స్వింగ్ లోనే ఉంటుంది, బట్ దీనిలో బ్రేక్అవుట్ రావాలంటే దట్ వీ కెన్ టెల్ 1547 వస్తేనే ఇది బ్రేక్అవుట్ వస్తుంది. 1474 ఉంది. సో 1547 దాటితే ప్రాబ్లీ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 2024 లో 1698 వెళ్ళే ఛాన్స్ ఉంది. సో వర్స్ట్ ఈజ్ ఓవర్ అన్న ఫీల్ అయితే చార్ట్స్ ఇస్తున్నాయండి. నా ఉద్దేశంలో పిడిలైట్ ఫర్ అట్లీస్ట్ 3 quarters వ్యూ ఉంటే షుడ్ హోల్డ్ అనే నా సజెషన్. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇవి ABN బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ABN.